ఖతార్పై ఇజ్రాయెల్ దాడితో ముస్లిం డామినేటెడ్ దేశాలు ఒక్కసారిగా తెరపైకొచ్చాయి. ఇస్లామిక్ నాటోను తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా జరిగింది. అయితే ఇందులో అందరికంటే ఎక్కువ లాభం భారత్ శత్రు దేశమైన పాకిస్తాన్కి. ఎందుకంటే భారత్ను సింగిల్గా ఎదుర్కోలేక ఏం చేయలేకపోతోంది దాయాది దేశం. దాంతో అరబ్ నాటోతో కలిసి పగటి కలలు కంటోంది. మరి పాక్ కలలు సాధ్యమవుతాయా లేక పట్టపగలు కలలాగానే మిగిలిపోతాయా? ముస్లిం దేశాలన్నీ ఒక్కతాటిపై ఉంటాయా? పాక్ కలలు సాధ్యమవుతాయా లేదా? భారత్ యుఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందం. పాకిస్తాన్ ప్లాన్తో భారత్కు ముప్పు ఉందా? పాకిస్తాన్ భారతదేశానికి పక్కన ఉన్న దేశం, కానీ మన దేశానికి మాత్రం ఎప్పటికీ శత్రుదేశమే. ఉగ్రవాదులను పెంచి పోషించి మన దేశంపైకి ఉసిగొల్పుతోంది. దాన్ని భారత్ తిప్పికొడుతుంది. దీంతో ఎప్పటి నుంచో నాటో మాదిరిగా ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాల ఆర్మీ పొలిటికల్ కూటమి ఏర్పడాలని కోరుకుంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ముస్లిం దేశాలపై దాడి జరిగితే మిగతా సభ్య దేశాలన్నీ కలిసి దాడి చేసి ఆ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలన్నది వ్యూహం. అయితే మిగతా దేశాల సంగతి అటుంచితే, పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే మిగతా ముస్లిం దేశాలన్నీ కలిసి భారత్పై సామూహికంగా చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావాలన్నది పాక్ ప్లాన్. అయితే ఇస్లామిక్ అరబ్ నాటో ఏర్పాటు చేయాలన్నది కొత్త విషయం కాదు. 2015లో సౌదీ అరేబియా నేతృత్వంలో ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కోలిషన్ IMCTC ఏర్పడింది. ఇందులో 34 ముస్లిం మెజారిటీ దేశాలకు సభ్యత్వం ఉంది. ఇందులో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఆఫ్రికా నుంచి చాలా దేశాలున్నాయి. అయితే ఈ గ్రూప్లో చాలా దేశాలు అనుకునేదేంటంటే, ఇది ముస్లిం దేశాల ఐక్యత కోసం కాదు, ఇరాన్ దాని మిత్ర దేశాలను కంట్రోల్ చేయాలన్న ప్రయత్నంగానే చూస్తుంటాయి. ఎందుకంటే ముస్లిం మెజారిటీ దేశాల్లో చాలా అంతర్గత విభేదాలున్నాయి, కంటికి కనిపించని శత్రుత్వాలు ఉన్నాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో సున్నీ ప్రాబల్యం ఉంది, ఇరాన్లో షియాలు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళిద్దరికీ పడదు, అందుకే పరోక్ష యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. సో జియో పొలిటికల్ గేమ్స్ ఇస్లామిక్ కంట్రీస్ మధ్యలో చాలా ఉన్నాయి. ఇక్కడ అందరి బాధ ఒకటైతే పాకిస్తాన్ బాధ మరొకటి. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం ఉన్నప్పుడు పాక్ కీలకంగా ఉంది. ఆ తర్వాత దాయాది ఇంపార్టెన్స్ తగ్గింది. కాబట్టి ఇప్పుడు ఇస్లామిక్ నాటో లేదంటే అరబ్ నాటో అనేది తెరపైకి వస్తే అందులో కీ రోల్ పోషించాలని తహతహలాడుతోంది. ఇందులో చేరి కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్లడం, కొత్త కూటమిలో దీన్ని చర్చకు పెట్టి వారి మద్దతుతో భారత్పై ఒత్తిడి తేవాలనుకోవడం లాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి. వీటికి తోడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ ఇస్లామిక్ కూటమి పేరుతో ఆయిల్ సబ్సిడీస్ పొందటం, విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవడం, ఆర్థిక సాయం పొందవచ్చనే ఆశ కూడా ఉంది. గల్ఫ్ దేశాలకు భారత్ కీలక మిత్రదేశం. భారత్ నుంచి కార్మికులు ఎక్కువ సంఖ్యలో అరబ్ దేశాల్లో పనిచేస్తూ ఉంటారు. ఆయిల్, గ్యాస్ ట్రేడ్స్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి మనం ఆయిల్ కొనడం మిడిల్ ఈస్ట్కు ఎకనామికల్గా ముఖ్యం. మనం ఆయిల్ కొనకపోతే ఆ దేశాలకే నష్టం. పైగా రష్యా చాలా చౌకగా చమురు అందిస్తోంది. ఏదైనా సహాయ నిరాకరణ చేస్తే మనం మొత్తం రష్యా వైపు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ కొత్త ఇస్లామిక్ కూటమి ఏర్పడితే అన్ని రకాలుగా కొత్త కూటమికే నష్టం. మరోవైపు భారతదేశంలో ముస్లింలకు భద్రత లేదంటూ పాక్ అబద్ధపు ప్రచారం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఏ రకంగా చూసుకున్నా కొత్త కూటమి భారత్ను టార్గెట్ చేయడం కుదరని పని. పాకిస్తాన్ ఆశించినట్లు భారత్ను ఒంటరి చేయాలనుకోవడం అసాధ్యం. ఇవాళ ఖతర్పై దాడి జరిగింది, రేపు మీపై కూడా దాడి జరగవచ్చు. అందుకే అలర్ట్ అవుదాం, కలుద్దాం, కలిసి నడుద్దాం, తిరగబడదామంటూ డైలాగ్లతో పాకిస్తాన్ ముస్లిం దేశాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు భారీగానే చేస్తోంది. తాజాగా ఖతర్పై ఇజ్రాయెల్ దాడితో ముస్లిం దేశాలు ఒకే లైన్పై ఉండాలన్న ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవలే 57 ముస్లిం దేశాలు ఖతార్ దోహాలో సమావేశమయ్యాయి. అందులో 22 అరబ్ దేశాలు కూడా ఉన్నాయి. ఏ ఒక్క ముస్లిం దేశంపై దాడి చేసినా అది తమందరిపై దాడి చేసినట్లేనని, మూకుమ్మడిగా జవాబు ఉంటుందని చెప్పాయి.
అయితే ఇది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. ఇక్కడ ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ముస్లిం ప్రపంచంలో సున్నీ షియా గ్యాప్ ఉంది. ఆధిపత్య పోరాటాలుంటాయి. సౌదీ, యుఏఈ, పాక్ ఇలాంటివి సున్నీలు ఎక్కువ ఉన్న దేశాలైతే ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ షియా గ్రూప్ డామినెంట్ గా ఉన్నాయి. ఈ రెండు గ్రూపులు కలిసే ఛాన్స్ చాలా తక్కువ. కలిసినా ఇంటర్నల్ గా జియోపొలిటికల్ రైవర్లీ ఉండనే ఉంటుంది. టర్కీ, సౌదీ మధ్య పోటీ, ఖతార్, సౌదీ మధ్య వైరుధ్యం ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటికి తోడు కొన్ని ముస్లిం దేశాలు అమెరికా వైపు, మరికొన్ని పాక్, ఇరాన్ వంటివి చైనా వైపు ఉన్నాయి. మరికొన్ని రష్యా వంటి దేశాల వైపు ఉన్నాయి. కలిసి నడిచేందుకు ఏ దేశాలు కూటమిగా ఏర్పడ్డా తప్పులేదు. కానీ కుట్రలు చేస్తామంటేనే కుదరదు. సౌదీ, ఈజిప్ట్, టర్కీ, ఇరాన్ కీలక పోటీదారులుగా ఉన్నాయి. ప్రతి దేశానికి రాజకీయ, భద్రత, ఆర్థిక ప్రయోజనాలున్నాయి. యుఎస్ కు మిడిల్ ఈస్ట్ లో ఖతార్, అల్ ఉదీద్, యుఏఈ అల్ దఫ్రా, బహ్రెయిన్, 5th ఫ్లీట్ లో స్థావరాలున్నాయి. సో అమెరికాతో యుఏఈ, సౌదీ సంబంధాలు ప్రత్యేకంగా ఉన్నాయి. వీటికి తోడు టర్కీ నాటో సభ్య దేశం. ఖతార్, యుఏఈ, సౌదీ, కువైట్ మధ్య అంతర్గత విభేదాలున్నాయి. దీంతో నాటోకు వ్యతిరేక కూటములు అంటే వీళ్ళు అనుకుంటున్న ఇస్లామిక్ నాటోలో పూర్తి తడాకా చూపించే అవకాశం లేదు. ఇస్లామిక్ నాటో ఇప్పుడిప్పుడే ఓ షేప్ తీసుకుంటుంది. ఒకవేళ కూటమిగా ఏర్పడితే నాటో తరహా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహిస్తాయి. తమ సైన్యాలను ఒకదానితో ఒకటి ఆధునీకరించుకుంటారు. రక్షణ భాగస్వామ్యం ఏర్పడుతుంది. నిఘా సమాచారాన్ని పంచుకుంటారు. ఇస్లామిక్ యూనిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా అడుగులు వేసే అవకాశం ఉంది. నిజానికి ఇస్లామిక్ నాటో కొత్త ఆలోచన కాదు. ఇది యెమెన్ యుద్ధ సమయంలో తెరపైకి వచ్చింది. ఐఎస్ఐఎస్ ఆవిర్భావ సమయంలో ఇది తిరిగి వినిపించింది. కానీ ప్రతిసారి అపనమ్మకం, గ్రూప్ వారు, వేర్వేరు ప్రాధాన్యతలతో సైలెంట్ అయింది. సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్ సహా 50కి పైగా దేశాలు అరబ్ నాటోలో భాగమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ముస్లిం దేశాలు ఎన్నోసార్లు పాలస్తీనాపై దాడిని ఖండించాయి. అయితే ఇజ్రాయెల్ను నిలవరించలేకపోయాయి. కారణం, ఈ దేశాలకు అమెరికాతో దోస్తీ ఉంది. అమెరికాకు ఇజ్రాయెల్తో ఫెవికల్ బంధం ఉంది. ఖతార్పై దాడి జరిగిన తర్వాతే వారిలో కొంత కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ముస్లిం దేశాల అతిపెద్ద వీక్నెస్ ఏంటంటే వారి దగ్గర ఆర్మీ బలం లేకపోవడం కాదు, అంతర్గత విభేదాలే. మరోవైపు తాజాగా పాకిస్తాన్ ఓవైపు అమెరికాతో అంటగాగుతూ మరోవైపు గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పాక్ ప్రధాని షరీఫ్ సౌదీ అరేబియాలో పర్యటించారు. రియాద్లో యువరాజుతో షరీఫ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, చారిత్రాత్మక సంబంధాలను అలాగే ఉమ్మడి ప్రయోజనాలకు దోహదం చేసే అంశాలను సమీక్షించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా కీలక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం సౌదీ అరేబియాకు, పాకిస్తాన్కు అణు కవచాన్ని అందిస్తుంది. ప్రతిగా సౌదీ అరేబియా పాకిస్తాన్లో భారీగా పెట్టుబడులు పెడుతుంది. ప్రస్తుతం సౌదీ అరేబియా పాకిస్తాన్ రైల్వేలు, ఆరోగ్యం, ఇంధన రంగాలలో పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిగితే అది ఇద్దరిపైనా జరిగిన దాడిగా భావిస్తామని, అప్పుడు ఇరువురు ప్రత్యర్థులతో పోరాడాలన్నది ఆ ఒప్పందం సారాంశం. ఇక పాకిస్తాన్తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్యం, ఆసియా అంతటా ప్రకంపనలు సృష్టించగా భారతదేశం ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్ధమవుతోంది. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయంపై యుఏఈ విదేశాంగ మంత్రితో సమావేశమై చర్చలు జరిపారు. భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతరిక్ష, సముద్ర రంగాలలో పెట్టుబడుల గురించి చర్చిస్తున్నాయి. వారు ఇప్పటికే శక్తి, సాంకేతికతలో కలిసి పనిచేస్తున్నారు. అంతరిక్ష, సముద్ర రంగాలలో పెట్టుబడులు వారి సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. అంతరిక్ష, సముద్ర రంగాలలో యుఏఈ బలమైన స్థానాన్ని కలిగి ఉంది. మధ్యప్రాచ్యంలో 100 కంటే ఎక్కువ అంతరిక్ష ప్రాజెక్టులు జరుగుతున్న మొదటి దేశం ఇది. యుఏఈ కూడా మార్స్ మిషన్ పై పనిచేస్తోంది. అదేవిధంగా దుబాయ్లోని జేబెల్ అలీ ఓడరేవు అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓడరేవు. పర్షియన్ గల్ఫ్తో వాణిజ్యానికి యుఏఈ కూడా గణనీయమైన సహకారిగా ఉంటుంది. నిజానికి ప్రపంచంలో ఏ కూటమి ఏర్పడుతున్నా అందులో అమెరికా, చైనా తలదూరుస్తుంటాయి. మిగతా ముస్లిం దేశాలన్నీ కలిసి భారత్పై సామూహికంగా చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావాలన్నది పాక్ ప్లాన్.
మరి ఇది సాధ్యమయ్యే పనేనా? ముస్లిం దేశాల మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో అసలు ముస్లిం దేశాలు ఒక్కతాటిపై ఉంటాయా? ఇస్లామిక్ నాటోలో ఆరంభానికి ముందే ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.